ఏం చేస్తున్నాడు? బాగా నొప్పితో బాధపడుతున్నాడు. బాగా నొప్పితో బాధపడుతున్నాడు. చూసారా? చూడండి, చూడండి, చిన్నవాడికే మనం చెప్పలేకపోతే, ఒక చిన్నవాడికి మనం చెప్పలేకపోతే ఆ పిల్లవాడి విషయంలో మనం చెప్పు, విను, 4 దెబ్బలు పట్టాలి, 4 దెబ్బలు పట్టాలి. కనుక చూడండి, ఎందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే దుఃఖములు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉంటే, లేకపోతే వ్యాధిలోనో, అనారోగ్యంలోనో, అప్పుల బాధలోనో, లేదా సమస్యల్లోనో నువ్వు ఉన్నట్లయితే దుఃఖపడువారు ధన్యులు. నువ్వు దుఃఖములో ఉంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, మరి భూలోకమును. ఇక్కడ సాత్వికులు ధన్యులు. అందుకనే చూడండి, దావీదేమో అయ్యా నీకున్న సాత్వికముతో నన్ను గొప్ప చేశావు. ఎందుకంటే నేను గొర్రెల దొడ్డిలో ఉంటున్నప్పుడు, నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకోనకపోతే సమూయేలు వచ్చాడు, ఏవయ్యా నీ పిల్లలందరూ పిలువు అన్నాడు. యెషయిని పిలిచాడు. వీళ్ళు కాదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు కాదు, మరి ఇంకెవరైనా ఉన్నాడయ్యా కరడసారి వాడు గొర్రెలను మేపుతున్నాడు, అని చెప్పి సరే వాడిని తీసుకురామని పిలిపించు. చూడండి,